హాయ్ ఎవ్రీవన్. ఇవాళ కుక్కర్లో చికెన్ పలావ్ ఈజీగా ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, పెరుగు, ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, గరం మసాలా, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి, మీకు టైం ఉంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోండి, లేదంటే ఒక 1 or 2 hours ముందు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చికెన్ ఇలా రెడీ చేసుకోవాలి. ఈ సైజ్ గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్, గీ 2 ఈక్వల్ క్వాంటిటీస్లో అదొక 1.5 స్పూన్, ఇదొక 1.5 స్పూన్ వేసుకొని అందులో మసాలా దినుసులు లైక్ చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, లవంగ్, మరాఠీ మొగ్గ, స్టార్ అనైస్ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పచ్చిమిర్చిగా, మీరు కారం తింటే ఇంకో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్, పచ్చిమిర్చిలో మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలుపుకొని కుక్కర్కి విజిల్, గ్యాస్కెట్ పెట్టకుండా ఒక 10 minutes చికెన్ని ఉడికించుకోవాలి. అంటే అది ఒక 50% అలా ఉడికితే సరిపోతుంది చికెన్. ఉడుకుతున్న చికెన్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. ఒక 5 minutesకి చికెన్ ఇలా వాటర్ని రిలీజ్ చేస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ కొంచెం 50% ఉడికి దగ్గర పడిన తర్వాత మనం నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుందాం. ఉడుకుతున్న చికెన్లో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేయాలి. ఈ పెద్ద గ్లాస్తో 1.5 బియ్యం పోసాం. ఇది బాస్మతి రైస్ కాబట్టి 1:1.5 రేషియో వాటర్. కుక్కర్లో ఎప్పుడైనా వాటర్ కరెక్ట్గా వేసుకుంటేనే బిర్యానీ పొడి పొడిగా కరెక్ట్గా వస్తుంది. సో 1కి 1.5 కొలత కాబట్టి 1.5 గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా 2 minutes ఫ్రై అయిన రైస్లో ఎసురు వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. బిర్యానీలోకి సాల్ట్ ఎక్కువగానే పడుతుంది, సో చూసుకొని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, బిర్యానీ మసాలా కొంచెం, అంతా బాగా కలిపి ఎసురు టేస్ట్ చూసుకొని కుక్కర్ గ్యాస్కెట్ విజిల్ పెట్టి, ఇది బాస్మతి రైస్ కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిచ్చి ఆపేయండి. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆపేసాక ఒక 15 minutes ఆగి మూత ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్ కుక్కర్ పులావ్ రెడీ. 15 minutes అయ్యాక నేను మీకు చూపిస్తాను. ప్రెషర్ పోయిన తర్వాత 15 minutes అలాగే స్టవ్ మీద ఉంచి కుక్కర్ మూత తీస్తే ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ బిర్యానీ రెడీ.